హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుగురు. అందరూ బాగుండాలని కోరుకుంటాను. సో ఇవాళ నా వీడియో వచ్చేసి లోన్స్ గురించి. సో నేను చేస్తున్నటువంటి సిరీస్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. నేను సింగపూర్లో ఉన్నటువంటి లైఫ్ స్టైల్ గురించి, సింగపూర్కు రావడానికి ఉన్నటువంటి వేరియస్ ఆప్షన్స్ గురించి, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు సర్వైవ్ కావడానికి కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్ గురించి అండ్ బేసిక్ నీడ్స్కు కావాల్సినటువంటి సోర్సెస్ గురించి చేస్తున్నటువంటి సిరీస్ గురించి మీకు తెలిసిందే. సో వితౌట్ ఎనీ డిలే ఇవాళ టాపిక్ వచ్చేసి లోన్స్. సో లోన్స్ అనేవి మనం ఎందుకు తీసుకోవాలి అంటే బేసికల్గా లగ్జరీ గూడ్స్ కొనుక్కోవడానికి కాదండి. అంటే నేను నోటీస్ చేసింది ఏంటి అంటే ఇక్కడికి వచ్చిన వెంటనే చాలామంది ఏంటంటే విచ్చలవిడితనం పెరిగిపోతుంది అనమాట. అంటే మీకు ఒకవేళ శాలరీ లెట్స్ సే ఇట్స్ ఒక 8K సింగ్ డాలర్స్ అనుకుంటే మీకు దాని మీద 4 టైమ్స్ ఈచ్ బ్యాంక్ ఇస్తుంది అనమాట. అంటే 28,000 సింగ్ డాలర్స్ ఈచ్ బ్యాంక్ మీకు ఇస్తుంది. సో 28,000 ఈజ్ అరౌండ్ లైక్ 30,000 వేసుకున్నప్పటికీ ఇట్స్ 15 lakhs అనమాట. సో 15 lakhs INR అనేది ఒక్కొక్క బ్యాంక్ ఇచ్చేలోపు జనాలు ఏంటి అంటే ఆ 30,000 SGDని మల్టిపుల్ బ్యాంక్స్ నుంచి తీసుకొని దాని మీద ఏదో చేసేయాలని చెప్పేసి, లేకపోతే దాన్ని క్యాషినోలో కానీ, క్యాషినో అంటే ఇట్స్ వన్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ లైక్ ఇక్కడ జూదం టైప్ అనమాట. సో ఇట్స్ అఫీషియల్లీ లైసెన్స్డ్. సో అటువంటి వాటి మీద లేకపోతే పబ్బులకు వెళ్ళేసి ఇలా తగిలేయడం అనమాట. సో డబ్బులు అలా తగిలేయడానికి మాత్రం మీరు లోన్స్ తీసుకోవద్దండి. సో దిస్ ఇస్ మై సజెషన్. అండ్ ఎందుకంటే ఇక్కడికి వచ్చినంటే ఇట్స్ వైడ్లీ ఓపెన్ అండ్ ప్రతి బ్యాంక్ మీ దగ్గరకు వచ్చేసి మీ కార్డ్ కావాలా తీసుకోండి, మీరు ఖర్చు పెట్టండి, మీకు ఇంత అవైలబిలిటీ ఉంటుంది, అంత అవైలబిలిటీ ఉంటుంది. సో ఆల్ ఆఫ్ సడన్ అన్నీ ఒకసారి తీసుకొని వాడేసేసి మనకు వచ్చే మంత్లీ శాలరీతో ఈఎంఐస్ కూడా కట్టలేక ఇక్కడ నుంచి పరారైన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఈ విషయంలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. కానీ లోన్స్ అనేవి మీరు పాజిటివ్ వేలో వాడుకుంటే చాలా ఉపయోగపడతాయి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 4 years వరకు సింగిల్ కార్డ్ కూడా తీసుకోలేదు యాక్చువల్లీ. సో 4 years తర్వాత ఒకే ఒక కార్డ్ తీసుకున్నాను, సిటీ బ్యాంక్ కార్డ్. అది కూడా నాకు స్టార్బక్స్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు క్లయింట్స్కి పే చేయడానికి ఒక 10% డిస్కౌంట్ వస్తుందన్న ఒక ఉద్దేశంతో మాత్రమే నేను ఆ కార్డ్ తీసుకోవడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ లోన్స్ కోసం నేను తీసుకున్నటువంటి అమౌంట్ వచ్చేసి ఓన్లీ నేను కాండోమినియం కొన్నప్పుడు నేను ఆ విషయం మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో మీకు ఏదైనా పర్సనల్ నీడ్, ఒక షార్ట్ టర్మ్ నీడ్ను ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రమే లోన్లోకి ఎంటర్ కాండి. ఆ లోన్లోకి ఎంటర్ అయినప్పుడు మీరు ఏ టైప్స్ ఆఫ్ లోన్స్ తీసుకోవచ్చు అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్. సో బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేసి షార్ట్ టర్మ్కి అనమాట. సో షార్ట్ టర్మ్లో మీరు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ తీసుకుంటే అంటే 6 months పీరియడ్కు మీకు ఒకవేళ వచ్చే శాలరీ వర్సెస్ ఎక్స్పెన్సెస్ వర్సెస్ సేవింగ్ అన్నీ చూసుకున్న తర్వాత మీరు 6 monthsలో దాన్ని రికవర్ చేయగలరు అనుకుంటే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ తీసుకోవచ్చు. సో బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు తక్కువ ఇంట్రెస్ట్ రేటుకు వస్తుంది. అండ్ సమ్ బ్యాంక్స్ ఇక్కడ వచ్చేసి 0% ఇంట్రెస్ట్ రేటుకు మీకు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఇస్తాయి. అండ్ ఆబ్వియస్లీ ఒక 1-time ఫీ అనేది ఉంటుందన్నమాట, ప్రాసెసింగ్ ఫీ అంటారు. ఆ ప్రాసెసింగ్ ఫీ మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది. 1%, 0.5% అలా ఉంటుందన్నమాట. సో ఇటువంటి ప్రాసెసింగ్ ఫీ మీరు పే చేసేసి 6 monthsకు మీరు షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్ను, నీడ్ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి, నీడ్ అంటున్నాను నేను ఇక్కడ. సో మీరు లగ్జరీస్ కాదు, నీడ్ కోసం మీరు దాన్ని తీసుకొని దాన్ని 6 monthsలో మళ్ళీ రికవర్ చేయగలిగితే అతి తక్కువ ప్రైస్లో అతి తక్కువ ఇంట్రెస్ట్ పే చేసేసి మీరు బయటికి రావచ్చు అనమాట. సో అట్ ది సేమ్ టైం ఫ్రెండ్స్, రిమెంబర్, మనం మన ఫ్రెండ్స్ను లేకపోతే రిలేటివ్స్ను వీళ్ళను అడిగేసి వాళ్ళు డబ్బులు ఇవ్వక వాళ్ళ దగ్గర ఉండి ఇవ్వట్లేదు, లేకపోతే ఇంకొకటి అని చెప్పి టైం వేస్ట్ చేసే బదులు మీకున్నటువంటి సోర్సెస్ను మీరు ప్రాపర్గా వాడుకోవడానికి మాత్రమే లోన్స్ తీసుకోండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి లాంగ్ టర్మ్ లోన్స్. సో లాంగ్ టర్మ్ లోన్స్ ఏంటంటే మోర్ దెన్ 1 year అనమాట. సో మోర్ దెన్ 1 year మీరు లోన్స్ తీసుకోవాలి అనుకుంటే బెస్ట్ వే వచ్చేసి మీ యొక్క రిసోర్సెస్ను అనలైజ్ చేసుకోండి. ఎందుకంటే మోర్ దాన్ 1 year మీరు వెళ్ళేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్ అనేది పెరిగిపోతుంది. అండ్ ప్రాసెసింగ్ ఫీ కూడా ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ మీరు ఎర్లీ క్లోజర్కి వెళ్తే దాని మీద పెనాల్టీ కూడా ఉంటుంది. సో ఇవన్నీ మీరు కన్సిడర్ చేసిన తర్వాత ఒకసారి చూసుకోండి, మీరు ఇప్పటి నుంచి 2 years లోపల కట్టగలరా, 1.5 year లోపల కట్టగలరా, లేకపోతే 5 years లోపు కట్టగలరా. మీకు ఉన్నటువంటి ఇన్కమ్ సోర్సెస్ను, ఈ ఇన్కమ్ సోర్సెస్ ఇలాగే ఉండి ఎక్స్పెన్సెస్ పెరుగుతూ పోతాయని ఊహించుకొని దాన్ని క్యాల్కులేట్ చేసుకొని ప్రాపర్గా మీరు లోన్లోకి ఎంటర్ కాండి. సో అలా లోన్లోకి ఎంటర్ అయిన తర్వాత అలా క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత మీరు టర్మ్ లోన్లోకి ఎంటర్ కావచ్చు అనమాట. సో టర్మ్ లోన్ అనేది కీ ఫ్యాక్టర్స్ వచ్చేసి వన్ ఇస్ ప్రాసెసింగ్ ఫీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్. మీరు లాంగ్ టర్మ్కి తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా రికరింగ్ ఇంట్రెస్ట్ పెరగడం వలన మీరు ఎక్కువ అమౌంట్ను బ్యాంకుకు పే బ్యాక్ చేస్తారనమాట. సో అట్ ది సేమ్ టైం షార్ట్ టర్మ్లో చూసుకుంటే లెట్స్ సే లైక్ 5 years 2 years అంటే నేను 2 yearsలోనే తీసుకోమంటాను. మీకు ఒకవేళ 2 years లోపల రికవర్ చేసుకునే క్యాపబిలిటీ ఉంది, ఎవ్రీ మంత్ ఈఎంఐని మిస్ అవ్వకుండా కట్టుకోగలరు అనుకుంటే. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్లో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు 0%కు వచ్చినప్పటికీ కూడా మీరు
ఎవ్రీ మంత్ మినిమం కట్టుకుంటూ వెళ్ళొచ్చు 3% ఆఫ్ ది టోటల్ అమౌంట్. అండ్ అట్ ది సేమ్ టైం 6 months లోపల మీరు ఒకవేళ రికవర్ చేయలేకపోతే 6th monthలో టోటల్ అమౌంట్ రికవర్ చేయకపోతే ఇంట్రెస్ట్ రేట్ అనేది షూటప్ అవుతుంది అనమాట. ఇట్ విల్ బి లైక్ టూ హ్యూజ్. ఇట్స్ గోస్ టు సమ్టైమ్స్ 48 to 48% సమ్టైమ్స్, లైక్ అంటే ₹2 వడ్డీకి వెళ్ళిపోతుంది అనమాట. అంతవరకు మీరు పావుల వడ్డీకి తీసుకుంటారు ఇక్కడ. అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఒకవేళ పే చేయకపోతే మాత్రం అది ₹2 వడ్డీ అండ్ ఒక్కోసారి ₹4 వడ్డీ పోయినా కూడా ఆశ్చర్యపోవడం. ఎందుకంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది. ఇట్స్ డైలీ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఉంటుంది అనమాట. సో బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ తీసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి, మీరు 6 months లోపల అమౌంట్ క్లియర్ చేయగలరంటేనే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ తీసుకోండి. దానివల్ల అడ్వాంటేజ్ ఆల్రెడీ చెప్పాను. సో లోయర్ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం 0% ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. మీరు ఒకవేళ 6 నెలల లోపలనే, లెట్స్ సే 3 నెలల్లోనే మీకు డబ్బులు అడ్జస్ట్ అయిపోయాయి, ఎక్స్పెన్సెస్ని కంట్రోల్ చేసుకున్నారు, కట్టేద్దాము అనుకుంటే కూడా మీకు పెనాల్టీ ఏమి ఉండదు. కానీ టర్మ్ లోన్ ఏంటి అంటే మీకు నిదానంగా నెమ్మదిగా కట్టుకోవచ్చు, ఏం పర్లేదు, మిగిలిన ఏదో అంత ఇంత మిగిలితే దాన్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన ఏదైనా ఉంటే మీరు లాంగ్ టర్మ్ లోన్ తీసుకోండి. ఆ లాంగ్ టర్మ్ లోన్లో వచ్చేసి మీకున్నటువంటి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, సో బేసికల్గా ఫస్ట్ ఇనిషియల్ పేమెంట్ ఏదైతే ప్రాసెసింగ్ ఫీకి పెడతారో అది ఎక్కువగా ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఆ ఇంట్రెస్ట్ రేట్ కూడా డెఫినెట్గా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట కంపేర్ టు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్. సో ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మొత్తం అమౌంట్, ఎప్పుడైనా సరే మీరు ఇంట్రెస్ట్ రేట్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీరు ఇంట్రెస్ట్ రేట్ గురించి ఏదో మొత్తం తెలుసని ఫీల్ అవ్వకుండా నా సజెషన్ ఏంటి అంటే, మీరు పర్ మంత్ ఎంత కట్టబోతున్నారు బ్యాంకుకు అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి. సో పర్ మంత్ మీరు ఇంత కడుతున్నారంటే ఓవరాల్గా లెట్స్ సే 24 months అంటే 2 years లోన్ అయితే 24 monthsకు మీరు ఎంత బ్యాంక్ కడుతున్నారు. సో అంటే నేను $10,000 తీసుకొని $10,000 తీసుకొని $12,000 బ్యాంక్ కడుతున్నాను అంటే నేను $2,000 అడిషనల్ కడుతున్నాను. సో ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లో కూడా చాలా రకాలు ఉంటాయన్నమాట. సో మీరు ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు అది యాక్చువల్గా మీకు చెప్పినటువంటి ఇంట్రెస్ట్ రేట్ మీద చాలా ఎక్కువ వస్తుంది. సో కాబట్టి ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేటు ఇవన్నీ మీరు అండర్స్టాండ్ చేసుకునే బదులు, నేను బ్యాంకింగ్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నాకు ఐడియా ఉంటాయి. బట్ ఇన్ లేమన్ టర్మ్ ఏంటి అంటే, నేను 24 నెలలు కడతాను కదా, 24 నెలల్లో నేను ప్రతి నెల ఎంత కట్టాలి ఈఎంఐ. సో మీకు 24 నెలలకు ఎంత కడతారో తెలిసిపోతుంది. సో ఆ అమౌంట్ మీకు ఓకేనా కాదా అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి. సింప్లెస్ట్ వే. మీరు ఎప్పుడైనా మీరు ఒక బ్యాంకర్తో నెగోషియేట్ చేసినప్పుడు ఇలా నెగోషియేట్ చేసుకోండి. సో టర్మ్ లోన్స్ అండ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ దీనిలో కవర్ చేయడం జరిగింది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ గురించి నేను మళ్ళీ కవర్ చేస్తాను, ఎందుకంటే ఇట్ విల్ బి టూ లెంతీ ఇఫ్ ఐ కవర్ హియర్, లైక్ హౌసింగ్ లోన్స్, దాని ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి అనేది. సో టు మేక్ లాంగ్ స్టోరీ షార్ట్, ఇక్కడ వచ్చేసి ప్రాసెసింగ్ ఫీ అనేది 0.5 to 1% బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్స్కి ఉంటుంది. అంటే షార్ట్ టర్మ్ లోన్స్కు 6 months వరకు అయితే. అండ్ అట్ ది సేమ్ టైం 0% ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. ఒకవేళ లాంగ్ టర్మ్ అయితే ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 1.85 to 3.78 వరకు ఉంటుంది ప్రాసెసింగ్ ఫీ. అండ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా 3.87 to సమ్వేర్ లైక్ 4.5 వరకు ఉంటుంది అనమాట. సో మీరు బెస్ట్ రేట్ను నెగోషియేట్ చేసుకొని బెస్ట్ రేట్ను లాక్ చేసుకుంటే మీకు లాంగ్ టర్మ్ లోన్లో బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో ప్రాసెసింగ్ ఫీ కూడా డోంట్ పే బియాండ్ 0.5 to 1%, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ అది ఆఫర్ చేస్తాయి కాబట్టి. సో ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు హ్యాపీగా కమెంట్ సెక్షన్లో కమెంట్లో రాయండి. ఒకవేళ ఇండియన్ బ్యాంక్స్ గురించి, ఇండియన్ ఎకానమీ గురించి ఏదైనా డౌట్లు ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. నాకు ఇండియాలో కూడా చాలామంది బ్యాంకింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళ నుంచి నేను మీకు ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు వీడియోస్ ద్వారా అందించడం జరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఈ కీ ఫ్యాక్టర్స్ మీరు ఎప్పుడైతే కన్సిడర్ చేస్తారో ఆబ్వియస్లీ యూ విల్ బి ఆల్వేస్ ఇన్ ది గెయిన్. అండ్ డెఫినెట్లీ మీరు ఈ ట్రాక్ని లూజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అండ్ డోంట్ ఫర్గెట్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఫ్యూచర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్.